ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్, రాష్ట్రం అప్పుల పాలైంది. 18-19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే దిశ అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,39,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టర్లకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దేశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు.